వీక్షకులకు నమస్కారం. విబిజీ ఛానల్కి స్వాగతం. వివిధ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా మహిళలు వారి భర్తలకి ఇష్టం లేకుండా తెలియకుండా వీడియోలు చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కొరకే. శ్రవణ్ కుమార్ గారు సార్, నిన్న రాజస్థాన్లో ఒక వ్యక్తి తన భార్యని డేలైట్లో దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది వ్యక్తులను అని చెప్పి, ఇది మనుషుల లోపల ఈ విపరీతమైన పోకడ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అసలు? ఈ నిన్న జరిగినటువంటి రాజస్థాన్ సంఘటనలో రెండు విభిన్నమైనటువంటి కోణాలు ఉన్నాయి. ఒకటి, ఇది మనం అవునన్నప్పుడు కూడా ఇంకొక కోణం చర్చించాల్సిందే, కాదు అన్నప్పుడు కూడా ఇంకొక కోణం చర్చించాల్సిందే. రెండు భిన్న కోణాలని ఎట్ ఏ టైం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీ తన స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తీకరించొద్దా, తనకి ఇంకా ఎన్నాళ్ళు భర్త చాటున ఉండాలి అనే కోణం ఎప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు సమాజంలో సగటు జీవన విధానంలో మిడిల్ క్లాస్ రేంజ్లోనో లేదా సగటు జీవన విధానంలో ఉన్నప్పుడు ఇదే తరహా అయినటువంటి ఆలోచన ధరలు, ఆమె ఆలోచనలు గౌరవించినటువంటి స్పౌజ్ దొరికి ఉంటే సమస్య ఉండదు. అంటే స్త్రీకి ఆమెకు తనకు తానుగా స్వేచ్ఛ కావాలని కోరుకుంటుంది, తనకు తానుగా ఫ్రీడమ్ ఉండాలని కోరుకుంటుంది, తమకు ఒక సుపీరియారిటీ ఫీలింగ్స్ ఉండవచ్చు. ఆ స్త్రీని అదే విధంగా గౌరవించేవంటి భాగస్వామి భర్త దొరికినప్పుడు సమస్యలు ఎక్కడ ఉత్పన్నమో కాదు. ఏ స్త్రీ అయితే అంతకన్నా స్వేచ్ఛ కోరుకుంటున్నటువంటి స్వేచ్ఛ కన్నా ఎక్కువ సుపీరియారిటీ ఫీలింగ్ ఉన్నటువంటి మేల్ సుపీరియారిటీ ఉన్నటువంటి భర్త దొరకడం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడేమో ఈమె స్వేచ్ఛ కోరుకుంటుంది, భావ స్వేచ్ఛ ఉండొద్దా, నా టాలెంట్ బయట పెట్టుకోవద్దా, స్త్రీ నేను ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటాను ఇట్లా ఆలోచిస్తున్నది ఈమె. లేదు, నువ్వు బయట తిరగాల్సిన అవసరం లేదు, అపవాదులు వస్తాయి, స్నేహితుల మధ్యలో నాకు తలవంపుగా ఉంటుంది, బంధువుల మధ్యలో తల తీసినట్టుగా ఉంటుంది, నువ్వు అలా విచ్చలవిడిగా సోషల్ ప్లాట్ఫామ్లో ఆడుతూ పాడుతూ డ్యాన్సులు వేస్తుంటే, ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఈ రీల్స్ చేసే స్త్రీలు కింద ట్రోలర్స్ కామెంట్స్ భయంకరమైన కామెంట్ చేస్తూ ఉంటాడు. ఎంత భయంకరమైన అంటే, నీకు భర్త లేడా, వాడు పనికిరానోడా, నిన్ను వదిలేశాడా, నన్ను రమ్మంటావు అంటూ ఇట్లా రకరకాల ట్రోల్ కామెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇవి చూస్తున్నటువంటి ఆ భర్తకు అహం దెబ్బతింటూ ఉంటుంది. ఈ రెండు విభిన్నటువంటి మనస్తత్వాల మధ్య సంఘర్షణ పడుతుంది. ఈ సంఘర్షణ ఒక స్థాయి దాటితే గొడవగా అవుతుంది, ఆ గొడవ స్థాయి దాటితే ఎడబాట్లు అవుతుంటాయి. అంటే భార్యాభర్తలు విడిపోతున్నారు. కేవలం సోషల్ ప్లాట్ఫామ్లో రీల్స్ చేస్తుంటూ వ్యక్తిగతంగా ఆదాయాన్ని పెంచుకొని ఒక ఇండిపెండెంట్గా పెరిగినటువంటి కొంతమంది ఉన్నారు. కేవలం సోషల్ ప్లాట్ఫామ్లలో అంటే రీల్స్ చేస్తూ పరువు పోతుంది అంటూ గొడవ పట్టుకుంటూ భార్యాభర్తలు విడిపోయినటువంటి విధానం చాలామంది చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం మూడవ కోణం కూడా ఉంది. ఆ భార్య తైతక్కలను కానీ వల్గారిటీని కానీ స్వయంగా భర్తే షూట్ చేస్తూ సోషల్ ప్లాట్ఫామ్ అనేటువంటి కొంతమందిని కూడా ఇదే సోషల్ ప్లాట్ఫామ్ చూస్తున్నాం. ఇక్కడ మూడవది ఎందుకు అబ్జెక్టబుల్ చెప్తున్నంటే, ఆ భార్య విశృంఖలమైనటువంటి అసభ్య ప్రవర్తన, అసభ్యమైనటువంటి పాట విధానాలు, అసభ్యమైన స్టెప్స్ తనే స్వయంగా భార్య అందాలని షూట్ చేసి భర్తలే సోషల్ ప్లాట్ఫామ్లో రీల్స్లో పెడుతున్నారు. ఏమిటి అంటే ఫాలోవర్స్ పెరగాలి, ఇన్ఫ్లుయెన్స్ పెరగాలి, ఇన్కమ్ పెరగాలని వాళ్ళ ఉద్దేశం. మళ్ళీ ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళే చెప్తుంటారు సోషల్. మేమేదో వీడియో కోసం ఇట్లా స్టెప్లు వేస్తుంటామండి, మేము అంతగా అలాంటి వాళ్ళం కాదంటే మళ్ళీ వాళ్ళే చెప్పడం కూడా నేను చూశాను. అంటే ఇక్కడ ఏంటి, సోషల్ ప్లాట్ఫామ్లో రీల్స్ అనేది సంసారంలో నిప్పులు పోస్తుంది. స్పష్టంగా ఏంటంటే దాని ద్వారా ఆదాయంతో జీవనోపాధి ఎంతో అంత డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటే. భర్తకి ఇష్టం లేకుండా భార్య చేస్తున్నప్పుడు, ఇట్లాంటి ఈగో ఫీలింగ్స్ ఉన్నప్పుడు, లేదా సమాజంలో తను తలెత్తుకోలేకపోతున్నానని చెప్పి నచ్చజెప్పినా కూడా ఆమె విననప్పుడు, నువ్వు ఏవైనా పర్లేదు నాకు ఆ సోషల్ ప్లాట్ఫామ్లో వీడియోలు, ఆ ఫ్యాన్స్, ఆ కామెంట్స్ ఇష్టమని ఒక బలహీనమైనటువంటి ఒక రాంగ్ ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోతుంటాయి కొంతమంది మహిళలు. అది ఒక మన ఇక్కడ కాదు, అంటే తెలుగు వాళ్ళనే కాదు, ఈ దేశం మొత్తం కూడా అదే మాన్యాలో ఉంది. దాని ద్వారా సంసారాలు విడిపోతున్నాయి, వేరుగా ఉంటుంది. అలాంటి కథనమే నేను రాజస్థాన్లో జరిగింది. అనామిక అనే ఒక గృహిణి, ఆమె ఏదో చిన్నపాటి లేడీస్ కార్నరు, 4 బ్యాంగిల్ స్టోరు, కంగనాల స్టోర్ అంటారు మన ప్రాంతంలో, 4 గాజులో పొట్టు పిల్లలు అమ్ముకుంటుంది.
సరే సోషల్ ప్లాట్ఫామ్లో ఒక అవకాశం వచ్చింది, కొత్తగా వచ్చిన ట్రెండ్ అది. రీల్ చేస్తారు, ఒక పాటకు డ్యాన్స్లు వేస్తారు, లేదా ఇంకొక డైలాగ్ చెప్తుంటారు. సరే ఏదో రకంగా చేస్తుంటారు. వాళ్ళకు ఫాలోవర్స్ పెరగగానే వాళ్ళకు ఒక ఇన్ఫ్లుయెన్సరు అని ఒక మార్క్ వస్తుంది. ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వేరే వాళ్ళ మార్కెటింగ్ని వీళ్ళు ప్రమోట్ చేస్తూ యాడ్స్ రూపంలో చెప్తూ కన్జ్యూమ్ చేశాము, వాడాము, ఈ బ్రాండ్ బాగుంటుందని చెప్పడంతో వాళ్ళు 1000, 2000, 5000, 3000 ఇస్తున్నారు. అట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. అంటే ఫాలోవర్స్ బాగా ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్గా మారుతున్నారు. ఈ క్రమంలో ఈ గోల్ విషయంలో ఆమె కాన్సన్ట్రేషన్లో భర్తను ఏ విధంగా కోల్పోతున్నాము, సామాజిక జీవనాన్ని ఏం కోల్పోతున్నాము అని అర్థం చేసుకోలేకపోతుంది. సో అట్లా ఈ మా రాజస్థాన్ చెందినటువంటి అనామిక భర్త మహిరాము తను మొదటి నుంచి కూడా భార్య ఈ విధంగా చేయడానికి ఇష్టపడట్లేరు. ఈ విషయంలో తర్జన భర్జన జరిగింది. వేరువేరుగా ఉంటున్నారు. వేరువేరుగా ఉంటున్నా కూడా ఆమె ఇంకా రెచ్చిపోయి అంటే ఇంకా వీడియోలు చేస్తూనే ఉంది. ఇతనికి విసిగి వేసారి ఉండవచ్చు. వాస్తవ కారణాలు ఇంకా మనకు తెలియదు. మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేయపోయాడు. వేరుగా ఉన్నప్పుడు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయపోయాడు. వాళ్ళ మాట పెరిగింది. అతను గన్ తీసుకుని పేల్చాడంటూ వార్తలు చదివాం మనం. దీన్ని మరి ఈ పురుషాధికార ప్రపంచం వైపు చూద్దామా, సామాజిక కుటుంబ వ్యవస్థను గౌరవించకుండా సగటు జీవనానికి, అంటే ఇక్కడ స్త్రీ భర్తను గౌరవించాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఆమె కలిసి జీవనం సాగించాలి, పిల్లలు భవిష్యత్తు ఉన్నప్పుడు ఈ రీల్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా. అప్పుడు ఆమె కాంప్రమైజ్ కాని తత్వాన్ని చూడాలి. ఇక్కడ భర్తలే భార్య వీడియోలని షూట్ చేస్తూ వాళ్ళ అందాలను ఆరబోస్తున్న వాళ్ళని కూడా మనం చూడాలి. మొత్తం మీద ఈ వీడియో అంటే షార్ట్స్, రీల్స్, ఇక వచ్చేటువంటి రకరకాల ప్లాట్ఫామ్ ఉన్నాయి. 2-3 ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఫేమస్. గతంలో టిక్ టాక్ అని ఉంటే అది బ్యాన్ చేశారు, అయిపోయింది. సంసారంలో నిప్పులు పోస్తుంది. ఎవరైతే హెల్తీగా ఉంటూ వారి భర్తనో లేదా ఉమ్మడి కుటుంబం అయితే పెద్దవాళ్ళకో లేదా అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరైతే సరే వాళ్ళు వద్దన్నప్పుడు అర్థం చేసుకొని లేదా వద్దన్న వాళ్ళని కన్విన్స్ చేసి చేస్తే బాగానే ఉంటుందేమో. కానీ ఎందుకు పనికిరాని ఈ రీల్స్, ఈ ఇన్ఫ్లుయెన్సరు, ఈ గ్లామరు, ఇదంతా దానికోసం వ్యక్తిగత జీవితం అనేటువంటి అంటే 100 ఏళ్ళు జీవించి గోల్ చేసి సభ్య సమాజానికో రేపటి తరానికో ఏదో రకంగా ఉండి ప్రయోజనం చేయాల్సిన ఈ వీళ్ళు ఈ అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోవడం కానీ, సుఖ సంతోషం ఉండాల్సిన జీవనంలో ఈ ఒడిదొడుకులు రావడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ పునరాలోచించుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా బ్రతకడం ఇష్టమా లేదా ఇలా కల్లోలిత జీవితం ఇష్టమని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా క్రైమే కాదు. ఇక్కడ జరిగింది క్రైమ్గా చూడొద్దు. ఇది ఒక సోషల్ డిసీజ్గా చూడాలి. ఈ అంటువ్యాధి ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.